ఏపీలోని నంద్యాల ఉప ఎన్నికకు షెడ్యూల్ వచ్చింది. ఈ నెల 29 నుంచి ఆగస్టు 5 దాకా నామినేషన్లో గడువు ఇచ్చింది ఎన్నికల సంఘం. షెడ్యూల్ రావడంతో ఎన్నికల ప్రచారాన్ని మరింత పెంచాయి పార్టీలు. గెలుపు కోసం ప్రయత్నాలు మొదలు పెడుతున్నాయి. నంద్యాలలోనే మకాం వేసి ప్రచారం చేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి పార్టీలు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాల ఎన్నికల నగారా మోగింది. నంద్యాల ఉప ఎన్నికకు షెడ్యూల్ ఇచ్చింది ఎన్నికల సంఘం. ఈ నెల 29 నుంచి ఆగస్టు 5 దాకా నామినేషన్లకు గడువు ఇచ్చింది. ఆగస్టు 23న ఎన్నిక నిర్వహించి ఆగస్టు 28న ఫలితాలు ప్రకటించనుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో జిల్లా మొత్తం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి, వైసీపీ నుంచి శిల్ప మోహన్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రచారాన్ని మరింతగా పెంచాయి పార్టీలు. సీటును ప్రెస్టేజ్ గా తీసుకోవడంతో అధికార ప్రతిపక్షాలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పర్యటించారు. అటు రాష్ట్ర మంత్రులు ఇక్కడే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. అటు ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలంతా గల్లీగల్లీ తిరుగుతున్నారు. ఈ సీటును ఎట్లాగైనా గెలవాలని కసితో పార్టీ అధ్యక్షుడు జగన్ నంద్యాలలో మకాం వేయనున్నట్లు తెలుస్తుంది. తల్లి విజయలక్ష్మి, చెల్లె షర్మిలను కూడా ఎన్నికల ప్రచారానికి పంపుతారని పార్టీలో చర్చ జరుగుతోంది.